వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్యవాసాన్ని ప్రారంభించిన యుధిష్ఠిర ప్రభుతులకు అలాగే శౌనకుడు అనే బ్రాహ్మణునికి కొన్ని సంవాదాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యా, నా దగ్గర ధనం లేదు కాబట్టి నన్ను అనుసరించే వచ్చే వారిని నేను పోషించలేను అని బాధపడ్డాడు యుధిష్ఠిరుడు. అందుకు శౌనకుడు చెప్పాడు, ధర్మార్థ కామ మోక్షాలలో అర్థం అనేది చాలా చిన్నది, ధర్మం అనేది చాలా గొప్పది. ఆ ధర్మబద్ధంగా ఉంటే చాలు, అర్థం కూడా నీ దగ్గర ఉన్నట్టే. అంటే ఇంతమంది బ్రాహ్మణులు నీ దగ్గర వినేవంటే పెద్ద పరివారాన్ని తీసుకువెళ్ళి వాళ్ళని పస్తులు ఉంచడం అని దాని భావం కాదు, కానీ నీవు ధర్మబద్ధంగా ఉండమని ప్రబోధిస్తున్నాడు ఆ శౌనకుడనే బ్రాహ్మణుడు. తర్వాత అతను చెప్పిన మాటలకు కొన్ని సమాధానాలను కూడా యుధిష్ఠిరుడు చక్కగా చెబుతూ, శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ వయోభ్యశ్చాపవేద్భువి వైశ్వదేవం హి నామైతత్ సాయం ప్రాతశ్చ దీయతే. ప్రతి మనిషి కూడా వైశ్వదేవాన్ని చెయ్యాలి. కుక్క నుండి ప్రారంభించి సమస్త ప్రాణికోటికి కూడా అందరికీ కూడా అన్నాన్ని అనగా వారి వారి అనుకూలమైనటువంటి గింజలను కానీ నీటిని కానీ ఇత్యాదిని ఇవ్వటాన్ని వైశ్వదేవము. విశ్వంలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి అన్నాన్ని ఇవ్వడాన్నే దాన్ని వైశ్వదేవం అంటారు. విగసాశీ భవేత్ తస్మాత్ నిత్యం చామృత భోజన విగసో భుక్తశేషంతో యజ్ఞశేషం తథామృతం. అందుకోసమే మానవుడు ప్రతిరోజు కూడా విగసాశి అని అంటారు, అనగా అమృత భోజి కావాలి. విగసం అంటే మనం పూర్వం చెప్పుకున్నాం, దేవతల యొక్క తృప్తి కోసం బహుభాగంగా గొప్ప పెద్ద ప్రమాణంలో అన్నాన్ని ఖాద్య పదార్థాలని చేయడమే దాన్నే విగసం అంటారు. ఆ విగసాన్ని చేసి దేవతలకు సమర్పించి తర్వాత వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులకు వడ్డించిన తర్వాత ఏదైతే మిగులుతుందో దాన్నే అమృతం అంటారు. దానికోసమే అమృత భోజన. ఆ మిగిలినటువంటి కొంత పదార్థాన్ని అల్పంగా ఉండవచ్చు, రుచిరహితంగా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, దాన్ని భోంచేస్తే చాలు అమృతం తిన్నట్టే. అలాగే వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరించాలనే విషయాన్ని కూడా యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాచ్చ సూనృతాం అనువ్రజేదుపాసీత సయజ్ఞ పంచదక్షిణ. వచ్చినటువంటి అతిథికి 5 దక్షిణలు ఇవ్వాలట. దక్షిణ అంటే అంతా కూడా ధనరూపంగా కాదు, భావరూపమైనటువంటి దక్షిణలు. మొట్టమొదటిగా అతిథులకు కంటిని, మనస్సును, సత్యమైనటువంటి వాక్కుని, కొంత దూరం అతనితో వెళ్ళడం, అతనిని భక్తిగా పూజించడం. ఈ విధంగా 5 దక్షిణలు ఇవ్వాలి. కంటిని ఇవ్వాలంటే అర్థం ఏమిటంటే చక్కటి దృష్టితో అతన్ని చూడాలి, ప్రసన్నమైనటువంటి దృష్టి. అతను వచ్చిన వెంటనే మన కళ్ళలో ఆనందం కనబడాలి. అయ్యా, సాక్షాత్తు పరమాత్మ యొక్క రూపంగా అతిథి దేవోభవ అని చెప్పిన విధంగా పరమాత్మకే నీ రూపంలో వచ్చాడు అనే భావనని మన కళ్ళలో చూపించాలి. దాన్నే చక్షుర్దద్యాత్, కంటిని ఇవ్వాలి, అనగా చక్కటి కంటి చూపుతో అతన్ని ఆహ్వానించాలి. మనోదద్యాత్, మనం ప్రసన్న దృష్టితో చూసాం, కానీ మనస్సు అంతా కూడా అక్కడే లగ్నం అయి ఉండక ఎందుకైనా వచ్చాడా అని మనస్సులో అనుకుంటూ అతనికి ఎన్ని ఉపచారాలు చేసినా కూడా ఉపయోగం లేదు. ప్రసన్నమైనటువంటి దృష్టి ఉండాలి, మనస్సు కూడా ప్రసన్నంగా ఉండాలి. మనస్సు కూడా అతిథి వచ్చినందుకు సంతోషించాలి. అటువంటి మనఃపూర్వకంగా చేసినటువంటి కర్మలు ఇతోధికమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. ఇదొక దక్షిణ. వాచం దద్యాచ్చ సూనృతాం. చక్కటి మాటను, ఆ చక్కటి మాట కూడా సత్యబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మాటలు చెప్పాలి. ఉదాహరణకి ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు. అతనేదో బాటసారి ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో ఇంకొక తదుపరి వెళ్ళేవలసినటువంటి మజిలీ గురించి అడిగితే మనం అబద్ధం చెప్పేస్తే దానివలన అతనికి హాని, మనకు కూడా అబద్ధం చెప్పినటువంటి పాపం.
అందుకోసమే చెప్తున్నారు, వాచం దద్యాచ సూంద్రుతాం, సత్యబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి మాటలతో అతన్ని రంజింపజేయాలి. అనువ్రజేత్ ఉపాసీత, అనువ్రజేత్, అతను మన దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించి తన గమ్యం వైపు వెళ్లే సందర్భంలో అతనితో కలిసి కొన్ని అడుగులు వేయాలి. ఎందుకంటే ఏదో తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉంటారు కదా, ఆ తీర్థక్షేత్రాలకి వెళ్లే సందర్భంలో వారితో పాటు ఒక 2 అడుగులు వేసినా చాలు, మనకు కూడా ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఉపాసీత, చివరిగా అతన్ని భక్తితో పూజించాలి, అతని పైన ప్రేమ ఉండాలి. అయ్యో పరమాత్మయే వచ్చాడు, పరమాత్మ వస్తే ఎంత భక్తితో మనం పూజిస్తామో అంతే భక్తితో కూడా మనం అతిథిని పూజించాలి. ఇవి అతిథులకు మనం సమర్పించేటువంటి 5 విధాలైనటువంటి దక్షిణలు. యోదద్యాదపరిక్లిష్టం అన్నం మధ్వని వర్తతే శాంతాయ దృష్టపూర్వాయ తస్య పుణ్యఫలం మహత్. మనం అతిథులకు వడ్డన చేస్తూ ఉంటాం. వడ్డన చేసే సందర్భంలో మనస్సులో బాధపడుతూ ఇచ్చేటువంటి అన్నాన్ని పరిక్లిష్టాన్నము ఉంటారు. మనస్సులో బాధపడుతూ, అయ్యో ఇతను భోంచేస్తే మన ఇంట్లో బియ్యం ఖర్చు అయిపోతుందే, లేకపోతే ఇతనికి ఎన్నో సౌకర్యాలు కల్పించాలి, నీటి ఖర్చు, విద్యుత్తు ఇత్యాది అనేక లెక్కలు వేసుకుంటూ ఉంటారు కొందరు. ఆ విధంగా చేయకూడదు. అతిథిగా వచ్చిన వాడికి అపరిక్లిష్టాన్ని ఇవ్వాలి, అనగా ఎటువంటి లెక్కలు లేవు, కేవలం అతని సంతృప్తియే లెక్క. అతను తృప్తి చెందే వరకు కూడా భోజనం పెట్టాలి. అతను తృప్తి చెందే విధంగా మన ఆతిథ్యం ఉండాలి. మాటలైనా, మన చేతలైనా, మన దానమైనా అంతా కూడా అతను తృప్తి కోసం మనం వినియోగించాలి. అటువంటి ఆతిథ్యాన్ని అపరిక్లిష్ట ఆతిథ్యమునంటారు. అటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. సరే, ఆ ఆతిథ్యాన్ని ఇస్తాను, నాకు కావలసిన వారు, లేకపోతే నా పిల్లలు, నా కొడుకు కోడలో, నా అన్నదమ్ముల్లో అటువంటి వారికే నేను ఆతిథ్యం ఇస్తానంటే కుదరదని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే శ్రాంతాయ అదృష్టపూర్వాయ అని చెబుతుంది. ఎవరైతే దారిలో వెళుతూ చాలా అలసిపోయాడో, అందులోనూ కూడా అదృష్టపూర్వాయ, నీకు తెలియనివాడు, వాడెవడో నీకు పరిచయం లేదు, వాని ద్వారా ఎటువంటి ఉపకారాన్ని కూడా నీవు అపేక్ష చేయకూడదు. అంటే ఎటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలంటే, నేను నీకు ఆతిథ్యం ఇస్తాను, తర్వాత నేను నీ దగ్గర ఆతిథ్యాన్ని పుచ్చుకుంటానంటే కుదరదు. అది ఆతిథ్యం కాదది. దాని వలన పుణ్యం అనేది చాలా తక్కువ. కానీ ఎవరైతే అదృష్టపూర్వుడైనటువంటి అతిథిగా ఉంటాడో, పరిచయమే లేదు, అతను వస్తాడని కూడా అనుకోలేదు, అటువంటి అతిథికి ఆతిథ్యాన్ని ఇస్తే అది మహాపుణ్యకరము. అందుకోసమే మన పూర్వీకులందరూ కూడా ఉదయం నుండి వారి వారి అధ్యయనము అధ్యాపనం అంతా చేసి జపతపాది అనుష్ఠానాలు చేసుకుని చివరికి వైశ్వదేవం బలిహరణం చేసి దాదాపుగా 2 గంటలు 3 గంటల వరకు కూడా ఎదురు చూసేవారట, ఎవరైనా అతిథులు వస్తారో ఏమో. ఎందుకంటే దారిలో వెళ్ళే వారికి ఈ కాలంలో అయితే మన దగ్గర సంప్రదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఆ కాలంలో ఇన్ని మార్గాలు లేవు. అలా వెళ్ళేవారు ఎక్కడ భోజనం దొరికితే అక్కడ భోంచేసేవారు. సత్రాలన్నీ కూడా అందుకోసమే నిర్మాణమైనవి. ఆ విధంగా వారి కోసం ఎదురు చూసి 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 చివరికి ఎవరూ రాకుంటే ఎంతో బాధపడుతూ భోంచేసేవారట. చివరికి ఉదరపోషణ చేసుకోవాలి కదా, ఉదరపోషణ చేసుకుంటే కానీ ప్రాణం నిలవదు. అందుకోసం ఉదరపోషణ కోసం కాస్త భోజనం స్వీకరించి అలా వారి జీవితాన్ని గడిపేవారు. అంటే అతిథి యొక్క సత్కారం అనేది అంత అపూర్వమైనటువంటి విధానం. అందుకోసమే చెబుతోంది శాస్త్రము, శ్రాంతాయ అదృష్టపూర్వాయ, ఎవరైతే దారిలో వెళుతూ వెళుతూ అలసిపోయాడో, అలాగే ఎవరైతే నీకు తెలియనే తెలీదో, వాడి పరిచయమే లేదో, ఎవరి ద్వారా అయితే నీవు ఉపకారాన్ని అపేక్షించలేవో అటువంటి వాడికే నీవు ఆతిథ్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే తస్య ధర్మం పరం ప్రాహు కథం వా విప్రమన్యసే. ఈ విధంగా దీర్ఘంగా శౌనకుడు చెప్పిన దానికి ధీటుగా ధర్మరాజు గారు కూడా చెప్పారు. కానీ ఎక్కడా కూడా శౌనకుడిని బాధించే విధంగా తాను చెప్పలేదు. శౌనకుడు కూడా అంతే మృదువుగా మాట్లాడాడు. ఈ విధంగా తన యొక్క విధానాన్ని, తను ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని కూడా, అలాగే తన ధర్మబద్ధతను కూడా యుధిష్ఠుడు తన మాటలో చెప్పిన తర్వాత, అయ్యా నేను చెప్పిందంతే కూడా సరిగా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు శౌనకుడు చెబుతూ, అహోబత మహత్ కష్టం విపరీతమిదం జగత్ ఏనా పత్రపతే సాధు అసాధుస్తేన తుష్యతి. అయ్యో ప్రపంచంలో ఎంత కష్టం వచ్చింది. ఎందుకంటే ఏ పనిని చేయాలంటే సాధువుగా ఉన్నవాడు, సజ్జనుడు సిగ్గుపడతాడో
కానీ అదే పనులు చేస్తూ అసాధు చెడ్డవాడు విర్రవీగుతూ ఉన్నాడు. అంటే అన్యాయము, అక్రమము, పరస్వ అపహరణము, పరదారాపహరణము, స్త్రీలను దూషించడము, స్త్రీలను అవమానం చేయడము, ఇవన్నీ కూడా సజ్జనుల యొక్క లక్షణాలు కావు. సజ్జనుడు ఇటువంటి పని చేయాలంటే ఎంతో సిగ్గుపడతాడు. కానీ ఆ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు వీటన్నిటినీ కూడా చేసి విర్రవీగుతూ ఉన్నాడు. నేను గొప్ప పని చేశానని చెప్పుకుంటున్నాడు కదా, ప్రపంచానికి ఎంత కష్టం వచ్చింది అని శౌనకుడు చెబుతూ, శిష్ణోదర కృతే ప్రాజ్ఞః కరోతి విఘసంబహు బహు మోహరాగవశాక్రాంతః ఇంద్రియార్థవశానుగః. ప్రతిరోజు కూడా వంట చేసుకుంటాం మనం. ఆ వంట ఎందుకు ఉండాలో తెలుసా? అతిథులకు, అభ్యాగతులకు, సజ్జనులకు వడ్డించడం కోసం మాత్రమే ఉండాలి. కానీ శిష్ణోదర కృతే ప్రాజ్ఞః, తన యొక్క కామవాంఛను తీర్చుకోవడం కోసం, తన ఉదర పోషణ కోసం బహుగా అన్నం చేసుకుంటూ ఉన్నాడు మూర్ఖులందరూ కూడా. ఎందుకంటే ఇంద్రియార్థవశానుగః, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఏ అర్థం ద్వారా అయితే, ఏ అర్థం గురించి అయితే అవన్నీ వెళుతుంటాయో వాటి వశుడై తను ఆతిథ్యాన్ని మర్చిపోతున్నాడు. అనగా పరంపరయ దుర్యోధనుని దూషిస్తూ ఉన్నారు. హ్రియతే బుద్ధ్యమానోపి నరోహారిభిరింద్రియైః విమూఢ సంజ్ఞో దుష్టాశ్వైః ఉద్భ్రాంతైరివ సారథిః. వివేకమున్నవాడు తను బోధనలు వింటాడు. బోధనలు విని తన యొక్క ఇంద్రియాలను వాటిని వశం చేసుకుంటాడు. కానీ ఎవరైతే మూర్ఖుడుగా ఉంటాడో వాడేం చేస్తాడంటే విమూఢ సంజ్ఞో దుష్టాశ్వైః ఉద్భ్రాంతైరివ సారథిః. పిచ్చెక్కినటువంటి గుర్రాలు, ఆ గుర్రాలు ఎటువైపు అంటే అటువైపు పరిగెత్తాయి. ఒక రథానికి 5 గుర్రాలను పుంచామంటే వాటికి అన్నిటి కూడా పిచ్చెక్కిందంటే ఒక్కో గుర్రం ఒక్కో వైపు వెళుతుంది. రథం మొత్తం కూడా భగ్నం అయిపోయి మనం కింద పడిపోతాం. అటువంటి ఆ విధంగా ఎవరైతే తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేరో, పిచ్చెక్కినటువంటి గుర్రములతో కూడినటువంటి సారథి వరే వాడు ఈడ్చుకొని పోబోతూ ఉన్నాడు అని ఆ శౌనకుడు చెబుతూ, షడింద్రియాని విషయం సమాగచ్చంతి వయ్యదా ప్రాదుర్భవత్యేషాం పూర్వ సంకల్పజం మనః. 5 ఇంద్రియాలు అలాగే మనస్సు, వీటిని అన్నిటినీ కూడా ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆహార విహారాలు, వీటిపైన ఎక్కువగా మమకారం అనేది ఉండకూడదు. అదేవిధంగా గర్భముల యందు అజ్ఞానము, కర్మములు, వీటిపైన తీవ్రమైనటువంటి కోరిక ఉండకూడదు. అలా ఉంటే చక్రంలా ఉండేటువంటి ఈ సంసారంలోనే మనం ఎప్పుడు కూడా ఉండిపోతాం. చివరికి అందరూ కూడా వైరాగ్యాన్ని పొంది ఉండాలి. ఎలాగంటే బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే జలే భువి తథాకాశే జాయమానః పునః పునః. ఆ వైరాగ్యాన్ని పొంది ఉండాలి. ఆ వైరాగ్యం కూడా తృణం ప్రారంభించి బ్రహ్మ పర్యంతం పదవి వరకు అన్నిటిపైన కూడా ఎటువంటి అత్యాశ అనేది ఉండకూడదు. మన యోగ్యతానుసారంగా మనం పొందిన వెంటనే వాటితో తృప్తిని పొంది మనం సుఖంగా జీవించాలి. అలా కాకుండా మన యోగ్యతానుసారంగా మనం పొందినప్పటికీ కూడా మన తహాతకు మించి భోగభాగ్యాలు కావాలనే ఎవరైతే ఆశిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా ఈ చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు. ఈ చక్రం నుండి తను విడవబడాలంటే తను ఆశను వదలాలి. అకస్మాత్తుగా ఆశ వదలకపోతే, చూడండి ఇక్కడ ఎవరినెవరిని ఈ చక్రంలో పెట్టారంటే చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా పెట్టారు. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మగారి కూడా సంసారం అనేది ఉన్నది. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సంసారావస్థలోనే ఉన్నారు. కానీ వారికి దగ్ధపటాయమానంగా ఉంటుందట. అంటే ఒక బట్టను కింద పరిచిన తర్వాత దానికి మనం నిప్పు పెట్టాం. నిప్పు పెడితే అది కాలిపోయింది. కాలిపోయి నల్లగా అలా కింద పడి ఉన్నది. దాని బూడిద మాత్రమే కింద పడి ఉన్నది. మనం దాన్ని ఏమని వ్యవహరిస్తాం? పటోదగ్ధ అని వ్యవహరిస్తాం. అంటే కాలిపోయినటువంటి వస్త్రము అని చెబుతాం. ఆ వస్త్రాన్ని మనం కట్టుకోగలమా? లేదు కదా. ఎలాగైతే ఆ వ్యవహారం ఉంటుందో చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సంసారం ఉన్నది. కానీ ఆ సంసారం కూడా దగ్ధపటాయమానంగా ఉంటుంది. అంటే ఆ సంసారం ద్వారా వారికి ఎటువంటి బంధకాలు లేవు. కానీ సంసారావస్థలో ఉన్నారు. వారు ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతారో అప్పుడే సంసారం నుండి విముక్తి. ఆ మోక్షాన్ని పొందటం అంటే లింగదేహాన్ని మనం వదిలివేయటము. లింగదేహం భంగమయ్యేంత వరకు కూడా అందరూ కూడా సంసారావస్థలోనే ఉన్నారు. అటువంటి లింగదేహంతో కూడినటువంటి చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం తృణం నుండి ప్రారంభించి వారి వరకు కూడా
ఈ భూతాల యొక్క చక్రంలోనే ఎవరైతే అత్యాశతో ఉంటాడో వాడు తిరుగుతూనే ఉంటాడు. జలంలో పుడతాడు, ఒకసారి ఆకాశంలో పుడతాడు, ఇంకోసారి భూమిలో పుడతాడు. ఈ విధంగా అత్యాశతో కూడుకున్న వాడు ఇక్కడే తిరుగుతూనే ఉంటాడు. అబుధానాం గతిస్త్వేష బుధానామపి మే శృణు ఏ ధర్మే శ్రేయసిరతాః విమోక్ష రతయోజనాః. ఇంతవరకు కూడా చెప్పినటువంటి గతి ఎవరైతే బుద్ధి మందులుగా ఉంటారో వారి యొక్క గతి, అనగా మూర్ఖుల యొక్క గతిని చెప్పాను. ఇక ధర్మమునందు శ్రేయస్సునందు కూడా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారి యొక్క గతిని కూడా చెబుతాను విను. తదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ తస్మాత్ ధర్మానిమాన్ సర్వాన్ నాభిమానాత్ సమాచరేత్. వేదం రెండు చెబుతోంది. ఒకటి కర్మలను చేయమని చెబుతోంది, అలాగే కొన్నిటిని వదిలివేయమని చెబుతోంది. ఆ రెండింటినీ వినాలి. దానివల్ల కొన్ని ధర్మాల పట్ల అభిమానం పెరుగుతుంది, అధర్మాల పట్ల మనకు దురభిమానం అనేది తొలగిపోతుంది. అవేవేంటంటే వేద వాక్యాలు కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతగుం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి నకర్మ లిప్యతే నరే. ఎవరైతే భగవత్ పూజాత్మకమైన అసంకల్పిత ఫలాలు కలిగినటువంటి తన యోగ్యతానుసారంగా ఉండేటువంటి కర్మలు చేస్తారో అటువంటి వారికి కర్మ లేపము కాదు అని కాదు. అంటే వాడు కర్మ చేస్తాడు కాబట్టి ఆ కర్మకు ఫలితంగా ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతాడు. అలాగే త్యజతైవహి తజ్ఞేయం త్యక్త ప్రత్యక్ పరంపదం. త్యాగం అనేది ఒక గుణాన్ని మనం అలవర్చుకోవాలి. అటువంటి గుణం చేత విశిష్టమైనటువంటి పరమపదాన్ని మనం తెలుసుకోగలము. విశిష్టమైనటువంటి పరమపదం అంటే మోక్షం అని అర్థం. ఈ త్యాగం కూడా వేటిపైన ఉండాలంటే ఏ వస్తువు అయితే మనతో ఎప్పుడూ ఉండదో వాటిపైన మనం త్యాగబుద్ధిని కలిగి ఉండాలి. ఏ వస్తువు మనతో ఎప్పుడు ఉంటాయి? అవి రెండే రెండు, ఒకటి పాపము, రెండవటి పుణ్యము. ఈ రెండిటిపైన మాత్రమే ధ్యాసను పెడుతూ మిగతా అన్ని వస్తువులపైన కూడా త్యాగబుద్ధిని పొంది ఉండాలి. అప్పుడే మోక్షాన్ని పొందగలడు అని వేదవచనం కురు కర్మ త్యజ అనే రెండు యొక్క వేదవచనాల యొక్క అర్థం ఇదే. అందుకోసమే ఎవరైతే ఈ వచనాల్ని చక్కగా ఆచరిస్తాడో వాడికి ధర్మము, అర్థము, కామము వాడి వశంలో ఉంటాయి. చివరికి వాటి ద్వారా వాటిని సరిగ్గా ఉపయోగించుకుని మోక్షాన్ని కూడా పొందుతాడు. ఇజ్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమః అలోభ ఇతి మార్గోయం ధర్మస్యాష్టవిధ స్మృతః. ఎవడైతే ధర్మబద్ధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో వాడికి 8 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో చెప్పనా? యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, దమము, లోభము లేకుండుట అనే 8 గుణాలు. ఇవన్నీ కూడా ఉత్తములు ఆచరించేటువంటి మార్గాలు. అందులోనూ కూడా ప్రభేదాలు ఉన్నాయి. ఏమిటంటే అత్ర పూర్వశ్చతుర్వర్గః పితృయాణ పథే స్థితః కర్తవ్యమితి యత్కార్యం నాభిమానాత్ సమాచరేత్. ఇందులో కూడా మొట్టమొదటి 4 ఏవైతే ఉన్నాయో అనగా యజ్ఞము, అధ్యయనము, దానము మరియు తపస్సు, వీటిని పితృయాణ మార్గం అని అంటారు. తర్వాత ఉత్తరో దేవయానస్తు సద్భిరాచరిత సదా అష్టాంగేన ఇవ మార్గేణ విశుద్ధాత్మా సమాచరేత్. తర్వాత వచ్చేవి సత్యము, క్షమ, దమము, అలాగే లోభము లేకుండుట. ఈ 4 ఇవన్నీ కూడా దేవయానాలని చెబుతారు. అంటే వాస్తవంగా ఒక విధంగా చూసుకుంటే 8 గుణాలు కూడా ఉండవలసినదే. కొన్ని శారీరకమైనటువంటి ధర్మాలైతే, కొన్ని మానసికమైనటువంటి ధర్మాలు. వీటిని ఎవరైతే ఎంత ఎక్కువగా అలవర్చుకుంటారో వారు అంత ఉత్తమమైనటువంటి గతిని పొందుతారని కూడా చెప్పారు. తర్వాత ఇంకొక 2 శ్లోకాలను కూడా ఆ శౌనకుడు అనే బ్రాహ్మణుడు చెబుతున్నాడు. వీటిని సమ్యక్ శ్లోకం అని చెబుతారు. ఎందుకంటే అన్నిటినీ కూడా సమ్యక్ అనే పదంతో కలిపి చెబుతున్నారు. సమ్యక్ సంకల్ప సంబంధాత్, సమ్యక్ చేంద్రియ నిగ్రహాత్, సమ్యగ్రత్వ విశేషాచ్చ, సమ్యక్ష గురుసేవనాత్, సమ్యగాహార యోగాచ్చ, సమ్యక్షాధ్యయనాగమాత్, సమ్యక్ కర్మోపసన్యాసాత్, సమ్యక్ చిత్త నిరోధనాత్. ఏవం కర్మాణి కుర్వంతి సంసార విజిగీషవః రాగద్వేష వినిర్ముక్తాః ఐశ్వర్యం దేవతాగతాః. ఓ యుధిష్ఠిర, ఎవరైతే చక్కటి సంకల్పాన్ని చేసుకుంటారో, సమ్యక్ అంటే చాలా బాగా, చక్కగా అని అర్థం, అటువంటి చక్కటి సంకల్ప సంబంధాన్ని కలిగి ఉంటారో,
అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని కూడా గట్టిగా పొంది ఉంటారో, ఉత్తమమైనటువంటి వ్రత విశేషాలను చేస్తూ ఉంటారో, గురువులని పెద్దలని ఎవరు కూడా బాగా అయితే సేవిస్తూ ఉంటారో, అలాగే ఆహార విహారాలన్నీ కూడా ధర్మబద్ధంగా సమ్యక్ అంటే బాగా ఉంటాయో, అనగా తమకు ఉచితమైనటువంటి ఆహారాన్ని విహారాన్ని చేసేవారు, తమకు ఉచితమైనటువంటి అధ్యయనాన్ని చక్కగా చేసేవారు, సముచితమైనటువంటి కర్మలను తను కాలకాలంలో చేయటము, అత్యంత యోగ్యమైనటువంటి చిత్త నిరోధం, మనస్సుని ఎవరైతే నిగ్రహంతో పొంది ఉంటారో వారు ఇటువంటి కర్మలను చేసేవారు. సంసార విజిగీషవ, వీరు ఎటువంటి వారంటే ఈ సంసారం అనే చక్రం నుండి జయాన్ని పొందాలి, అనగా ఈ సంసారం అనే సాగరం నుండి బయటపడాలి, దీన్ని దాటాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టాలే, సుఖాలు ఉంటాయి కానీ అవన్నీ కూడా క్షణికాలే. అటువంటి క్షణికాలంటే అల్పమైనవని అర్థం. అల్పమైనటువంటి సుఖాలు కలిగిన మహా దుఃఖాలతో కూడుకున్నటువంటి ఈ సంసార సాగరం నుండి దాటాలనే కోరిక ఉన్నవారు వీరు రాగద్వేష వినిర్ముక్తాహ. రాగము ద్వేషము ఇటువంటి దుర్గుణాలను వదిలివేసి చివరికి ఐశ్వర్యం దేవతాగతాహ, దేవతల యొక్క ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు, అనగా దేవతా పదవిని పొందుతారు. వారెవరో తెలుసా? రుద్రాసాద్యాస్తథాదిత్యాః వసవోత తథాశ్వినో యోగైశ్వర్యేణ సంయుక్తాః ధారయంతి ప్రజాయిమాః. వారెవరుంటే రుద్రులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు, వీరందరూ కూడా ఈశ్వర భావనతో కూడుకున్న వారై, అనగా పరమాత్మ యందే ఎప్పుడు కూడా మనస్సు పెట్టిన వారై ప్రజలచే ఎంతో మన్నలను పొందుతారు. అనగా పైన చెప్పినటువంటి ఏవైతే సమ్యక్ శ్లోకాలు ఉన్నాయో అందులో ఉండేటువంటి గుణాలను అలవర్చుకున్న వారు దేవతాభావాన్ని పొందుతారు. దేవతాభావం అనగా దేవతల యొక్క పదవిని పొంది ప్రజల చేత ఆరాధింపబడి చివరికి వారు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత మోక్షాన్ని పొందుతారు. తథా త్వమపి కౌంతేయ శమమాస్థాయ పుష్కలం తపసా సిద్ధిమన్విచ్చ యోగ సిద్ధిం చ భారత. అందుకోసమే ఓ కుంతి కుమార, నీవు కూడా పుష్కలమైనటువంటి శాంతి అనే స్వభావాన్ని సద్గుణాన్ని పొంది ఉన్నావు. అలాగే నీవు తపస్సిద్ధిని యోగ సిద్ధిని కూడా పొందమని చెబుతూ పితృమాతృమయీ సిద్ధి ప్రాప్తా కర్మమయీ చతే తపసా సిద్ధిమన్విచ్చ ద్విజానాం భరణాయ చ. ఇంతమంది అతిథులు నా వెంట వస్తే, పురుషులు నా వెంట వస్తే వారిని నేను భరించలేను, వారికి ఇచ్చేటువంటి సంపదలు నా దగ్గర లేవు అని అనుకోవద్దు. ఎందుకంటే నీకు పితృమాతృమయీ సిద్ధి, పితృసిద్ధి మాతృసిద్ధి రెండు ఉన్నాయి. ఈ పితృసిద్ధి మాతృసిద్ధి అనే పదానికి నీలకంఠాచార్యుల వారు రెండు అర్థాలు చెబుతున్నారు. ఒకటి, పితృసిద్ధి అనగా తన తండ్రి అయినటువంటి పాండు మహారాజు. పాండు మహారాజు తను బతికి ఉన్నంత కాలం వరకు కూడా ఎన్నో సత్కర్మలను చేశాడు. అటువంటి సత్కర్మలు చేసినటువంటి పాండురాజుని నీవు తండ్రిగా పొందావు కాబట్టి అతని యొక్క పుణ్య విశేషాన్ని నీవు పొందినట్టే, ఇదే పితృసిద్ధి. ఇక ఇటువైపు కుంతీదేవి, కుంతీదేవి యొక్క ఆఖ్యానాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కుంతీదేవి యొక్క తపోనిష్టత, పెద్దల గురించి గౌరవము, తను దూర్వాస మహాముని సేవించిన విధానము, అటువంటి గొప్ప తల్లిని కూడా పొందావు కాబట్టి ఆ పితృసిద్ధి మాతృసిద్ధి ఈ రెండు కూడా నీకు ఉన్నాయి కాబట్టి అటువంటి గొప్ప సిద్ధిని పొందినవాడు ఇంతమందిని నీవు భరించలేవా, ఇంతమందిని నీవు పోషించలేవా? అదంతా కూడా చిన్న పని అయ్యా నీ ముందు, నీ తపస్సు ముందు, నీ సిద్ధి ముందు అని ఆ శౌనకుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా పితృసిద్ధి మాతృసిద్ధి అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఆ విశేషాలను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.